రష్యాకి సంబంధించిన అపర కోటీశ్వరులు యూరప్ దేశాల్లోని వివిధ దేశాల్లో సెటిల్ అయ్యి అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. హెడ్ క్వార్టర్ ఇక్కడ పెట్టుకుంటారు రష్యన్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళని ఈ దేశాలు ఎంకరేజ్ చేసినాయి. దాంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న రష్యాలో పెట్టుకోలేదు. అక్కడ పొద్దున ఏ చట్టం తీసుకొచ్చి ఎప్పుడు లాగేసుకుంటాడో పుతిన్ అని వాళ్ళు విలాసవంతమైన జీవితం నడుపుతా ఇట్లాంటి దేశాల్లో పెట్టుకున్నారు. రష్యా వారు ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ మీద వారు ప్రారంభం కాగానే అమెరికా యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తూ అట్లాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నీ సీజ్ చేసేయమని చెప్పేసి అన్ని దేశాలకి ఆదేశాలుగా సూచనలు జారీ చేయాలి. అమెరికా యూరప్ దేశాలు చేసినాయి. అట్లాగా చేసినటువంటి వాటిని అమ్మి వచ్చినటువంటి డబ్బుల్ని ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలన్నటువంటిది ఉక్రెయిన్కి ఇవ్వాలన్నటువంటి తాజా ఆలోచన. దీన్ని అమెరికా తోసిపుచ్చింది. దీన్ని రష్యా తోసిపుచ్చింది. అట్లా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిక జారీ చేసింది. అయినా పట్టించుకున్నటువంటి అమెరికా యూరప్ దేశాలు చాలా క్లియర్గా యూరోపియన్ యూనియన్ తాజాగా ఇలాంటి అన్నిటి కూడా అమ్మేయడానికి సిద్ధపడింది. బ్రిటన్ అట్లాగే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు అమ్మితే $4.4 బిలియన్ డబ్బులు వస్తాయి అని చెప్పి అదంతా ఉక్రెయిన్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తద్వారా ఉక్రెయిన్కి తాము అండగా ఉన్నటువంటి సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్గా చెప్పుకుంటున్నారు.